శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం కృష్ణుడి లీలలు, గోపికల ఇంటికి వెళ్ళి ఏ రకాలుగా వాళ్ళ ఇంట్లో వెన్న అవి తినేశాడు, ఏ రకంగా వాళ్ళని ఏడిపించాడు అనే విషయాలని తెలుసుకుంటున్నాం. కృష్ణుడు ఇంకొక చోటికి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా వెన్న నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో అత్తా కోడళ్ళు పడుకుని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు ఆ కోడల మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్ర లేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది, నెయ్యి లేదు. కోడల మూతి వంక చూసింది, నెయ్యి ఉంది. ఓసి ముచ్చ, రాత్రి నెయ్యంతా తినేసేవా అని కోడల్ని పట్టుకుని కొట్టింది. ఈయన కిటికీలోంచి చూసి నవ్వుతున్నాడు. అత్త కోడలికి నేర్పవలసిన గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించడం వలన ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యం కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పాలి. అలా కాకుండా అత్తగారు కోడలికి దుష్ట చేష్టలు నేర్పుతుంటే చివరికి అది వారిద్దరి మధ్య దెబ్బలాటలకు దారితీస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా సంసారాలు చితికిపోతూ ఉంటాయి. ధర్మం నందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడలను సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకును పక్కన పెట్టుకోవాలి. దానం చేయడం కొడుకు కూడా అలవాటై రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మం. అది నేర్పారు స్వామి. ఎందుకంటే ఇంటి కోడలు అత్తగారు చెప్పినట్టుగా వినాలి. అత్తగారు కూడా కోడలికి ఎంత జాగ్రత్తగా చెప్పాలంటే వాళ్ళ ఇంటి పద్ధతులు మారకుండా, ఇంటి ధర్మం తప్పకుండా చక్కటి విషయాలనే కోడలికి చెప్పాలి. ఎక్కడ కొడుకుని వలలో వేసేసుకుని నన్ను చూడకుండా, నన్ను కొడుకుని చూడనివ్వకుండా, మాట్లాడుకోనివ్వకుండా చేస్తుందో అనే ఈర్ష్య మనసులో పెట్టుకుని పైకి మామూలుగా ఉంటున్నట్టు కొడుకున్నప్పుడు అలాగా కొడుకు వెళ్ళిపోయాక కోడల్ని ఇంకోలాగా చూసే అత్తగారులు అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు కోడలు కూడా మన ఇంటికి వాళ్ళందరినీ విదిలేసి వచ్చింది అని అంటే ఆమె మన ఇంటి బిడ్డ కిందే చూసుకోవాలి. అలాగే తండ్రి కూడా అది అక్కడ అత్తగారి గొప్పతనం అంతా కోడలికి నేర్పిన పద్ధతి. కోడలు తర్వాత చేసే విషయాల గురించి ఒక ఇంటికి మన చుట్టమో మన ఫ్రెండో ఎవరో వచ్చారనుకోండి, మన కోడలు వాళ్ళని మనకెంత గౌరవం ఇస్తుందో అంత గౌరవం ఇవ్వాలి. రండి కూర్చోండి, కాసిన మంచినీళ్ళు ఇవ్వగలగాలి. అక్కడే మామగారు వాళ్ళు ఉంటే వాళ్ళే లేచి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ కదా నాకేం అవసరం అని సెల్ ఫోన్ చూసుకుంటూనో లేకపోతే టీవీ చూసుకుంటూనో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవడం అలాంటిది తప్పు. అలాగే తండ్రి కూడా దానం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి. ఓహో, మా నాన్నగారు ఇలా ఇచ్చేవారు కదా, ఈ ఆశ్రమానికి ఇంత ఇచ్చారు, ఈ స్కూల్ ఫండ్ కింద ఇంత ఇచ్చారు, మనం అంత ఇవ్వకపోయినా కొంతలో కొంత ఇద్దాం, ఇది మంచి లక్షణం అనుకుని చేశాడనుకోండి, ఆ పుణ్యం అంతా అతనికే ఉంటుంది. రేపొద్దున వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మం. అదే నేర్పారు ఇక్కడ స్వామి కూడా. ఇంకొక ఆవిడంది, అమ్మ మా అమ్మాయి సాయంకాలం గుమ్మం దగ్గర నిలబడింది. ఆమె చక్కగా తలనిండా పూలు పెట్టుకుని చక్కగా హొయలుగా గడపకి భుజాన్ని వాల్చి జడను తిప్పుకుంటూ నిలబడింది. కృష్ణుడు అలా వెళ్ళిపోతుంటే అతడిని రమ్మనమని పిలిచింది. ఆయన చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు. నీ పేరేమిటి అని అడిగింది. ఆయన చూశాడు. చూసి ఇలా రా చెబుతాను అని అన్నాడు. ఆమె దగ్గరకు వచ్చి ఏమిటి అని వంగింది. అప్పుడు కృష్ణుడు గబుక్కున ఆమె కింద పెదవిని కొరికేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా? పేరు అడిగితే పెదవి కొరికేస్తాడా అంది. అసలు నిజానికి ఆడపిల్లలు పెళ్ళి కావాల్సిన పిల్లలు అవనండి, పెళ్ళి అయిన వాళ్ళైనా అవనండి, అసురు సంచి వేళలో నిష్కారణంగా అలంకారం చేసుకుని, అంటే భర్త వచ్చే టైంకి అలంకారం చేసుకోవచ్చు, కానీ ఆ అలంకారం కూడా అతిగా ఉండకూడదు. బయట నిలబడి అసలు ఉండకూడదు. బయట నిలబడి జడలు తిప్పుకోవడం, కొంగులు సవరించుకోవడం, వచ్చిన వాళ్ళని వెళ్ళే వాళ్ళని ప్రతి వాళ్ళని ఏవో అక్కర్లేని ఊసిపోని కబుర్లు చెబుతూ ఉండడం, ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే స్త్రీ వల్లనే ధర్మం నిలబడుతుంది. ఆవిడ ప్రవర్తన తెలుసుకుని మసులుతూ ఉండాలి. అలా వీధి గడపల దగ్గర నిలబడి వీధిలో వెళ్ళిపోయే వాళ్ళని పిలిచి నిలబెట్టి మాట్లాడడం అలాంటిది చేయకూడదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్తున్నారు, నువ్వు అలా నిలబడినందువల్ల నీ బతుకు పాడైపోతుంది, అలవాటు మార్చుకోమని చెప్పడానికి ఆయన ఈ లీలల్ని చేశాడు. అంతేగాని అనవసరంగా ఒక ఆడపిల్ల పెదవుల్ని కొరికేటటువంటి బుద్ధి ఉన్నవారైతే కాదు. ఇంకొక ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు. ఏమండి, మేము ఆడుకుంటుంటే మా బంతి గోడ దాటి ఇంట్లోకి వచ్చింది, తీసుకోవచ్చా అని అడిగాడు. ఇంటివాడు లోపలికి వచ్చి తీసుకోమని తలుపు తీశారు. కృష్ణుడు లోపలికి వచ్చాడు. ఆ ఇంటివారి కూతురు పెరట్లో స్నానాల గదిలో స్నానం చేస్తోంది. ఆమె స్నానం చేస్తూ తన చీరను గోడ మీద వేసింది. బంతి తీసుకుంటానన్న కృష్ణుడు ఆమె గోడ మీద వేసుకున్న చీరను తీసుకుని పారిపోయాడు. ఎందుకు అలా చేశాడు? అసలు స్నానం చేసేటప్పుడు అండి దానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. ఎందుకంటే
సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ప్రకాశిస్తున్న సమయంలో మనం ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చేయకూడదు. అది జలాది దేవత. ఆవిడ జలాది దేవత అయిన వరుణుడి పట్ల అపచారం చేసినట్టుగా అవుతుంది మనకి. ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రాన్ని తీసుకెళ్ళిపోయాడు. చాలామంది అలా వివస్త్రాలుగా ఉండే స్నానాలు చేసేస్తూ ఉంటారు. మగవారైనా ఆడవారైనా ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేస్తే అది మహాపరాధం అవుతుంది. ఎందుకంటే నదిని కూడా దేవతగానే కొలుస్తూ ఉంటాం కదండి. జలాన్ని కూడా అధిదేవతగా మనం తలుస్తూ ఉంటాం. అది ఆయా ఏ సమయంలో పడితే అంటే ఏ సమయంలో స్నానం చేసినా ఒంటి మీద ఓ గుడ్డ పెట్టుకుని ఓ గుడ్డ కప్పుకుని స్నానం చేయాలి తప్పితే ఆ తడి బట్ట తీసేసి తుడితో తుడుచుకోవడానికి మనం తుడిచేసుకుని పొడి బట్టలు కట్టుకోవాలి. అంతేగాని పూర్తి నగ్నంగా మాత్రం స్నానం చేయకూడదు. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద ఏదో ఒక వస్త్రం ఉండకుండా చేస్తున్నారని చెప్పే స్వామి ఆ ఎరుకలేని నీకు అంటే అది తెలియని నీకు వస్త్రం ఎందుకు అని ఆయన వస్త్రాన్ని పట్టుకుపోయాడు. ఇది దీని అంతరార్థం. చూసారా, కృష్ణుడు చేసిన పనులన్నీ చిన్నపిల్లలు చేసినట్టుగా ఉన్నాయి. అలా చేశాడు, ఇలా చేశాడు, కృష్ణుడు చేస్తే తప్పు లేదు కానీ మేము చేస్తే తప్పు వచ్చిందా అంటారు. కానీ దానిలోని అర్థాలు ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు అని చెప్పాలో ఆ విషయాలను చెబుతూ ఆయన ఆ లీలలు చేశాడు. భర్తలు పనులకు వెళ్ళిపోయిన తర్వాత కొందరు ఆడవాళ్ళు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంటారు. వారిలో ఓ కోడలు బయటకు వచ్చింది. ఆమెకు పెళ్ళై 3-4 ఏళ్ళు అయ్యింది. ఇంకా పిల్లలు కలగలేదు అని ఇలాగే ఏవో ఉంటాయి కదండి. వాళ్ళ కోడలు చూసారా ఇంకా నీళ్ళు వేసుకోలేదు, లేకపోతే వీళ్ళ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదు, ఇలాంటివే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ విషయాలు వాళ్ళ బాధలు చెప్పుకుని కొంత బాధ తగ్గించుకుందాం అని అనుకోరు. వాళ్ళు ఎంత బాధపడుతున్నా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాకపోయినా వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాకపోయినా ఎదుటి వాళ్ళకి రాలేదన్న మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఒకళ్ళ విషయాలు మాట్లాడుకోవడం అనవసరం. కుదిరిందా సత్సంగంగా ఏర్పడి ఏదో భగవంతుడి నామం చేసుకుంటూ ఉంటామా, అది మంచిది. లేదు, ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని దేవుడి ఏమైనా చదువుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చిన కోడలు కళ్ళమట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. అంతే కదండి, పిల్లలు ఎప్పుడు భగవంతుడు ఇవ్వాలనుకుంటారో అప్పుడు ఇస్తాడు. అంతేగాని లేరు అని వాళ్ళని చులకనగా చూడకూడదు. ఇది కృష్ణ పరమాత్మ చూశాడు. ఆవిడ బాధపడ్డాం. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, కొడుకులు లేరని ఏడుస్తున్నావా? మీ ఆయన నమ్ముకుంటే కొడుకులేం పుడతారు? నన్ను మీ ఆయనను చేసుకో, అప్పుడు నీకు కొడుకులు పుడతారు అని చెప్పాడు. ఈ మాట వినడానికి చాలా కఠినంగా ఉంటుంది. దీనిలో గొప్ప అంతరార్థం ఉంది. ఏదో భయంకరమైన పాపం ఉంటే ఈశ్వరుడు సంతానాన్ని ఇవ్వడు. అంతే కదండి, ఎంతో పాపం చేసుంటాము పూర్వజన్మలో, ఏ తల్లిని బిడ్డని వేడతీసామో అందుకే పిల్లలు ఇవ్వలేదు అనుకుని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ పాపాన్ని తీసేసి మళ్ళీ తల్లిని కానీ తండ్రిని కానీ చేయగలడు. ఎందుకంటే మనం చేసుకున్న పాపం అలాంటిది అనుకోండి, ఈశ్వరుడు సంతానాన్ని ఇవ్వడు. పితృదేవత అనుగ్రహం కూడా పోతుంది. పితృదేవతలు కూడా అనుగ్రహించాలండి, లేకపోతే మనకి వంశం వర్ధిల్లదు, ఆగిపోతూ ఉంటుంది, పిల్లలు పుట్టరు. పరమాత్మ మాత్రమే ఈ పాపాన్ని తీసేసి మళ్ళీ తల్లిని కానీ తండ్రిని కానీ చేయగలడు. అందుకనే అన్నమాచార్యులు వారు ఏమంటారండి, పుట్టుకొట్రాలకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటారు. సంతానం కలగదని జాతకంలో ఉన్నా కూడా పరమాత్మ సంతానాన్ని ఇయ్యగలిగిన ప్రభువు నన్ను భర్తని చేసుకో అంటే అది అర్థం. అంటే అతను ఈశ్వరుడు కదండి, నన్ను నమ్ముకో అన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడని మనం నమ్ముకున్నాం అనుకోండి, నన్ను లోపల నమ్ము, నీకు కొడుకు పుడతాడు, బెంగ పెట్టుకోకు అని ఆయన లోకానికి అభయం ఇచ్చాడు. ఒక ఆవిడ 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు వచ్చినా మీద పడకండి అంటూ ఉంటుంది. అది సహజం కదా. ఎందుకంటే పొట్ట మీద పడిపోతే ఆ లోపల బిడ్డడు ఉంటాడు, ఆ పిల్లకి ఆ తల్లికి కూడా బాధ కలుగుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఎదురుగుండా వేణు ఒకటి పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ కృష్ణుడితో మీద పడకు అంది. అప్పుడు ఆయన ఆగి ఎందుకు పడకూడదు అని అడిగాడు. అప్పుడు ఆమె నీళ్లు పోసుకున్నాను నిండు చూలాలని అంది. అప్పుడు ఆయన నవ్వేసి నువ్వు చూలాలు ఎలా అయ్యావో చెప్పు అన్నాడు. అలా ఎవరైనా పిల్లలు అడుగుతారా? ఏంటమ్మా ఈ పిల్లాడు అడగడం అని ఒక గోపస్త్రీ వచ్చి యశోదమ్మని అడిగింది. నేను చూలాలని అయ్యాను, నేను గర్భవతిని అయ్యాను అని అహంకరించకూడదు. అందుకనే గర్భిణిగా ఉన్నప్పుడు భాగవతం వినండి, సుబ్రహ్మణ్యేశ్వర ఉత్పత్తి వినండి అంటూ ఉంటారు. పిల్లల్ని కనడం అనేది ఈశ్వరానుగ్రహం, కేవలం సృష్టి ఆనందహేతువే. ఆ తర్వాత లోపల ఒక బుడగ నేరేడు గింజలా అయితే
లోపల తలను చేసి పుర్రెం చేసి వెంట్రుకలు పెట్టి రోమకూపాలను పెట్టి చర్మం రక్తం జీవుణ్ణి పంపడం అనే పనులు ఇవన్నీ చేసేది ఎవరండి? ఈశ్వరుడే కదా. నన్ను తొలగమంటావేమిటమ్మా? నేను తొలగిపోతే నీ గర్భం ఎక్కడ ఉంటుంది? నన్ను తొలగమంటావేమిటి? నేను నీ గర్భంలో ప్రవేశించాను కాబట్టే నీవు తల్లివి కాబోతున్నావు అన్నాడు. కాబట్టి గర్భిణీ అయిన స్త్రీ తండ్రి కాబోతున్నవాడు ఇది ఈశ్వరానుగ్రహం అని నమస్కరించాలి. ఇంకొక ఆవిడ వచ్చింది, ఇటువంటి విషయాన్ని గతంలో నందవ్రజంలో కని విని ఎరగను. మగవాళ్ళందరూ ఆవులను దూడలను తోలుకుని వెళ్ళిపోయారు. ఆడవాళ్ళమందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు. వచ్చి నన్ను పక్కకు పిలిచి రా మనిద్దరం ఆడుకుందాం అన్నాడు. ఇది ఎవరైనా అంటారా అండి అని అడిగింది. ఈ పిల్లలు మాట్లాడే మాటలకి ఇప్పుడైనా సరే కొన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. వాళ్ళు అడిగేవి కూడా కొన్ని ప్రశ్నలు అలాగే ఉంటూ ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఈ కృష్ణుడు అలా అడగడంలో ఒక అందమైన లీల ఉంది. సూర్యుడు ప్రకాశిస్తుండగా పగటిపూట రాత్రి జరిగిన విశేషాలని, దాంపత్యానికి సంబంధించిన విశేషాలని బహిరంగ చర్చలు చేసుకోకూడదు. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చేయాలి. అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి, దాంపత్యం నందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా 24 గంటలు అదే రంధితో మాట్లాడుకునే మీరు పశుతుల్యులు అని వారికి బుద్ధి చెప్పాడు. చూడండి, అది మానసికంగా కూడా మాట్లాడినా, మానసికంగా మనం ఎవరినైనా చూసి బాగుంది అని అనుకున్నా మానసిక వ్యభిచారం చేసిన పాపాన్ని మనకి భగవంతుడు మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు. కొంతమంది ఇక ఇంట్లో వాళ్ళు ఏం చేశారు అన్నది వివరించి అందరికీ చెప్పేయాలి, ఆ గొప్పతనం అన్నట్టుగాను మాట్లాడుకుంటూ ఉంటారు వయసుతో సంబంధం లేకుండా. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పడానికి మనిద్దరం ఆడుకుందాం రా అని పిలిచాడనమాట. దేశం పాడైపోవడానికి, కుటుంబాలన్నీ పాడైపోవడానికి కారణం అన్నీ ఆ లీలలో ఉన్నాయి. ఇంకో గోపశ్రీ యశోదకు మరొక ఫిర్యాదు చెప్పింది. మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిడ కొడుకు కోడలు తల్లిని బయట పడుకోమని తలుపు వేసుకుని వాళ్ళిద్దరూ లోపల దాపంచ సుఖమని అనుభవిస్తున్నారు. కృష్ణ పరమాత్మ దీనిని చూశాడు. అప్పుడు ఎక్కడి నుంచో పామును ఒకదాన్ని పట్టుకు వచ్చాడు. కిటికీలోంచి ఆ పామును వీళ్ళ మీద పాడేశాడు. వీళ్ళకి ఒంటి మీద నూలు పోగులేదు. పాము వచ్చేసింది. ఆ పామును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేశారు. వాళ్ళు బయటికి రాగానే అందరినీ రండి రండి అని అరుస్తూ పిలిచాడు. అందరూ బయటికి వచ్చి చూశారు. ఏమిటమ్మా నీ కొడుకు చేసిన పనులు అని అడిగింది. ఇందులో ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవాలి. దంపతులు కాలం కాని కాలంలో రమించడం వలన వంశంలో దారుణమైన పిల్లలు పుడతారు. అందుకే కదండి రావణాసురుడు కుంభకర్ణుడు పుట్టాడని మనం రామాయణంలో విన్నాం కదా. అలా రమిస్తే ఉగ్రభావాలు కలిగిన వారు దేవతా తిరస్కారం చేసేవాళ్ళు జన్మిస్తారు. ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. దీనికి కారణం జనన సమయానికి హేతువైన ప్రవర్తన తల్లిదండ్రులు యందు లేకపోవడమే. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా అటువంటి పనులు చేస్తే కృతజ్ఞతా దోషం అంటుకుంటుంది. దేవతలు భయంకరమైన ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఆ పని చేయకూడదు. అది పశుకామము అని చెప్పడానికి స్వామి పామును విసిరాడు. లోపల ఎంత గొప్ప రహస్యం ఉందో చూడండి. చివరికి వాళ్ళు, అమ్మ ఇంకా నీ కొడుకు మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాం, అందమైన మా గోవుల మీద ఒట్టు మేమందరం వెళ్ళిపోతున్నాం అన్నారు. చూసారా? ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మాయన్నల సురభూలన మంజులవాణి అని మనకి చిన్నప్పుడు పద్యాలలో ఉంటుంది అది. అయితే అదే మాట ఇక్కడ ఆ రకంగా చెప్పారు వాళ్ళు. ఇలా చెప్పిన మాటలకి యశోదమ్మ ఏమంది, దానికి కృష్ణుడు ఏ రకంగా సమాధానం చెప్పాడు, తిరిగి గోపికలు ఏం మాట్లాడారో అనే విషయాలన్నింటినీ రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.